జై శ్రీమన్నారాయణ. మన మానవాళికి అందినటువంటి గొప్ప గ్రంథం శ్రీమద్ భగవద్గీత. అర్జునుని నెపంగా పెట్టుకొని కృష్ణ పరమాత్మ ఈ లోకానంతటికి కూడా భగవద్గీత అనేటువంటి గొప్ప గ్రంథాన్ని మనందరికీ కూడా అనుగ్రహింపజేశాడు. మనిషి తన జీవితంలో ఎట్లాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ భగవద్గీత పారాయణం ద్వారా తను శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మిక చింతనలో కానీ అద్భుతమైనటువంటి ఉన్నతిని పొందడానికి భగవద్గీత పారాయణం చెయ్యాలి. కానీ రాను రాను రోజుల్లో భగవద్గీత మీద సరైనటువంటి అవగాహన లేని కొన్ని సందర్భాలలో భగవద్గీత అనేది కేవలం ఏదో ఒక చావుపాటకు అంకితం చేసినటువంటి కొన్ని దుర్లక్షణాలు కూడా సమాజంలో కనిపించాయి. కానీ నిజానికి బతికున్న రోజుల్లో ఎలా బతకాలో నేర్పింది భగవద్గీత. అర్జునుడు తన యొక్క కర్తవ్య నిష్ఠని కోల్పోయినప్పుడు కృష్ణుడు వెన్నుతట్టి లేపి ధర్మాన్ని బోధించి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప అని చెప్పేసి గొప్ప సందేశాన్ని అందించి ధర్మయుద్ధాన్ని నడిపించినటువంటి వైలక్షణ్యం అంతా మనకి మహాభారతంలో కనబడితే ఆ మహాభారతానికి అద్దంలా ప్రతిబింబించేదే భగవద్గీత.